శరీరములు. 3 మాటలు దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసేటప్పుడు 3 మార్లు చేసి 3టిని విడిచిపెడుతున్నాను అని చెప్తారు. ఎందుకంటే ఆ సంబంధాలు శాశ్వతం కావు. వాటి మీద అనురక్తి కన్నా లోనున్న నీ మీద అనురక్తి పెంచు. ఇక్కడా లోపలున్నావు, ఇక్కడా లోపలున్నావు. ఈ లోపలి అనురక్తిని పెంచు. ఈ పై వాటి మీద అనురక్తి లోపల ఎక్కువైపోకుండా చూడు. సంసారము లోపలికి వెళ్ళిపోకుండా చూడు. బయటవి అవి బయట ఉండిపోయేవి. కాబట్టి వాటితో వద్దు. మిక్కిలి అనుబంధం వద్దు. మిక్కిలి అనుబంధం నీతోటే పెట్టు. ఇది చెప్పడానికి 3 మార్లు తిరుగుతూ ధనేష, దారేష, పుత్రీష, ఈషణత్రయం అంటారు. అన్నిటికన్నా పెద్దది ధనేష, డబ్బు మీద వ్యామోహం వదలడం. దారేష, భార్య మీద వ్యామోహం వదలడం. పుత్రీష, కొడుకు మీద పిచ్చి వ్యామోహం వదలడం. 3 మాటలు తిరిగి వ్యామోహాన్ని వదులుతారు. ఈశ్వర, నిన్ను భరించిన వాళ్ళు ఉన్నారు, నిరంతరము నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ప్రపంచానికి పృష్ఠభాగం పెట్టారు, నీ మీద చూపు పెట్టారు. అదిగో నందీశ్వరుడు. పిడుగులు పడినా, కార్తీక మాసంలో భక్తి ఎక్కువైపోయి ఆయన తోక కింద దీపం పెట్టినా కదలడు. వర్షం పడినా, రోహిణీ కార్తెయినా ఎప్పుడూ శివలింగాన్నే చూస్తుంటాడు. ఎప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఎవరొచ్చారని చూడడం. మనమైతే సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటే కూర్చున్న దగ్గర నుంచి ఎదురుగుండా కూర్చున్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాడు. మనకి మన బావో, మన మరిదో, మన ఆఫీసరో వస్తాడు. కూర్చున్నది సత్యనారాయణ స్వామి ముందు. ఈయన నమస్కార యోగ్యుడు, వాడా నమస్కార యోగ్యుడు. ఇలా ఊగిపోతూ ఇలా 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 రండి. ఉప్మా పెట్టావా? ఎంత బెంగో ఆ వచ్చిన వాడి గురించి. ఆయన గురించి ఆయనేమో మంత్రం చెప్పేస్తుంటాడు. రాహుగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూయామి ఇలా అంటుంటాడు. భార్య ఏమో ఆ రూపాయి కాసు, ఓ వక్క, ఓ పువ్వు పెడుతుంది అక్షతలను. ఆయన ఎలాగో వీడికి తెలియదుగా. ఈశాన్యం అంటే తెలియదు, నైరుతి అంటే తెలియదు. వాడు వేలెట్టి చూపిస్తాడు, గుడ్డాడికి చూపించినట్టు. చూపిస్తే ఆ బ్రహ్మగారు వీడు అక్కడ ఎడుతుంటాడు. ఎవరిని పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎవరొచ్చారో, ఏం కూర్చున్నారో వీడికి ఎందుకు. వీడి చూపంతా ఎవడొచ్చాడు వాడిని కూర్చోబెట్టాడు. వీడికన్నా మనగాడు ఇంకోటి ఉంటాడు. సత్యనారాయణ స్వామి కన్నా నేను గొప్పవాడిని అన్నవాడు. వాడు ఎదురుండా కుర్చీ వేసి కూర్చుంటాడు. సత్యనారాయణ స్వామి బిక్కుబిక్కుమంటూ తువ్వాలేసి కూర్చున్నాడు. వీడు కుర్చీ వేసి కూర్చున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర ఈయన కూర్చున్నాడు. వాడెంత మనగాడో చూడండి. ఏం భక్తి బూడిదే. చేసిన వాడికి ఉందా, వచ్చిన వాడికి ఉందా? ఏం చేశావా అంటే సత్యనారాయణ వ్రతం చేశాడు. వ్రతం చేశాడా, వ్రతభంగం చేశాడా? వాడు వ్రతం చేయలేదు, వ్రతభంగం చేశాడు. పోతన గారు అదే అన్నారు. వాళ్ళు వ్రతాలు చేయలేదయా, ఉట్టిది వ్రతం చేశామన్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం చూడడానికి రండి అన్నారు. వాడు భంగం చేసి ఆ పాపంలో 10వ వంతు నీకు ఇవ్వడానికి పిలిచాడు నిన్ను. కాబట్టి పోతన గారు అన్నారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించుయున్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగం బంతు చింతించి పాలతటన్యస్త కలబ్జ సరసలీలం నృక్కి అట్లందరు అన్నారు. కనీసం మధ్యలో ఒకసారి గోవిందా అనుకుంటే ఆ పాపం అన్న పోతుందన్నారు. కాబట్టి బుద్ధికి నిశ్చయాత్మకమైన శక్తి ఏది? అసలు నీకు అనుబంధం ఏది? అనుబంధం అంటే అయ్యో అదే బాబు కుర్చీ ఎందుకంటే కింద కూర్చుంటాం. కుర్చీలు వేయండి నా బుర్ర. సత్యనారాయణ వ్రతం జరుగుతున్న గదిలో కుర్చీలు తీసి అవతల పారేయాలి. పక్క గదిలో లేనివన్నీ తీసుకొచ్చి మా నాన్నగారు కూర్చోలేరండి, కుర్చీ వేసి కూర్చోబెట్టారు. మీ నాన్నగారు కూర్చోలేకపోతే గడప దాటించి అవతల కూర్చోబెట్టారు. ఇంకో గది కాబట్టి దోషం. అంతేగాని సత్యనారాయణ స్వామి దగ్గర కూర్చోలేని తనంతోనో ఎందుకు? కూర్చున్నప్పుడు చేసింది లేదు, కూర్చోలేనప్పుడు కుర్చీలో కూర్చున్న అపచారం. ఎందుకు వచ్చిన గొడవ? 2. కాబట్టి పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం 3 మాటలు చేసి ఈషణత్రయాన్ని విడిచిపెట్టి నిరంతరము గుండెలలో ఈశ్వరుణ్ణి నింపుకుని ఆయననే చూసేటటువంటి భక్తుల వంక చూసి వారికి నమస్కరిస్తాడు. ఇప్పుడు 3 మంటపాలు దాటి ఎదురుగుండా ఉన్నటువంటి స్వామివారి మంటపంలో నించుని ఈశ్వరుని వంక చూస్తాడు. చూసినప్పుడు ఎలక్ట్రిక్ లైట్ లేసి చూపించకూడదు ప్రధానమూర్తిని. తైల దీపాల్లో చూస్తాడు. గురువుగారు భగవంతుడి గురించి చెప్పడం వల్ల ఆయనతో అనుబంధం వచ్చింది, చూడాలనిపించింది. గురువాక్యమే ఆ దీపం. గురువే దీపం. గురువే ఈశ్వరుడి పక్కన ఉండి దర్శనం చేయిస్తూ ఉంటాడు. ఆయన వాక్కులే ఈశ్వరుని యందు అనురక్తి కలగడానికి కారణమయ్యాయి. కాబట్టి నా గురువే ఆ దీపం. ఆ గురువు గారి యొక్క అనుగ్రహ ప్రసారమునందు దర్శనమవుతున్నవాడే అదిగో ఆ రాశీభూతమైన పరమాత్మ. వీడే నా ఊపిరి తీస్తున్నవాడు, వీడే నాకు జీర్ణం చేస్తున్నవాడు, వీడే నాకు కొడుకునిచ్చినవాడు, వీడే నాకు భార్యనిచ్చినవాడు, వీడే నా భార్యని అనుకూలవతిని చేసి కీర్తినిచ్చినవాడు, వీడే నా చేత ఉపన్యాసాలు చెప్పించేవాడు,
వీడే కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారు, భాగవతం చెప్పారని కీర్తి కట్టపెట్టినవాడు, లోనుండి మాట్లాడినవాడు వాడే, మాట్లాడించి శరీరములకున్న పాపమును తొలగించిన వాడు వాడే. వాడిని దాటి వెళ్ళిపోవడానికి ఇంకేం లేదు. చిట్ట చివరి మజిలీ వాడిలో కలిసిపోవడమే. అందుకే ఆ గోడకి ద్వారం లేదు, అక్కడ వరకే ప్రయాణం. కాబట్టి నేను ఆయనలో కలవాలి అని నువ్వు ఆయన వంక చూస్తున్నప్పుడు నీకు ఆయనకి ఉన్న అనుబంధానికి నీ కన్నుల వెంట నీరు రావాలి. అందుకు దేవాలయ వ్యవస్థని అలా తీసుకొచ్చారు. కారణం అది. నువ్వు పండడానికి వెళ్ళాలి కాబట్టి కాయలు పట్టుకుని వెళ్ళకూడదు, పళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఒక ధూపం పట్టుకెళ్ళాలి, ఒక నెయ్యి పట్టుకెళ్ళాలి, ఒక తమలపాకు పట్టుకెళ్ళాలి, తప్పించి సమోసాలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. ఒక వ్యవస్థ ఎందుకు వచ్చింది అన్నది మీకు అర్థమైన నాడు ఆ వ్యవస్థని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది. లేనినాడు, అనుబంధం లేనినాడు